50 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్. పవర్ లిఫ్టింగ్ లో నటి ప్రగతి విజయం. తెలుగు ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో తల్లి, భార్య, సోదరి వంటి పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న ఆమె ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. నెల్లూరు జిల్లా ఉలవలపాడులో జన్మించిన ప్రగతి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లితో కలిసి చెన్నై వెళ్లిన ఆమె కార్టూన్ పాత్రలకు డబ్బింగ్ తో కెరియర్ ప్రారంభించారు. బిఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు మైసూర్ సిల్క్ ప్యాలెస్ ప్రకటనలో నటించి దర్శకుడు కె భాగ్యరాజ్ కంటపడ్డారు. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె వివాహానంతరం కొంత విరామం తీసుకున్నారు. మళ్లీ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో మెప్పించారు. ప్రగతి ఫిట్నెస్ పై గట్టి నమ్మకం కలిగి ఉండడం తెలిసిందే. జిమ్ లో కసరత్తులు చేస్తూ వాటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండే ఆమె ఇటీవల పవర్ లిఫ్టింగ్ పై దృష్టి సారించారు. 2024లో జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ గెలిచిన ప్రగతి తాజాగా కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ ఛాంపియన్షిప్ లో ఒక గోల్డ్, 2 సిల్వర్ మెడల్లు సాధించారు. 50 ఏళ్ల వయసులోనూ స్క్వాట్స్ 115 కిలోలు, బెంచ్ ప్రెస్ 50 కిలోలు, డెడ్ లిఫ్ట్ 122.5 కిలోలు లాంటి విభాగాల్లో పోటీ పడి విజయం సాధించడం ఆశ్చర్యకరం. అవార్డులు అందుకున్న వెంటనే స్టేజ్ పైనే గంతులు వేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ దృశ్యాలు ఆమె ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. ప్రగతి మాట్లాడుతూ, ఈ విజయానికి కారణమైన నా కోచ్ కు, నా సహాయక సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు. క్రమశిక్షణ ఉంటే ఏవైనా సాధ్యమే. అభిమానులకు నేను ప్రేమ తప్ప మరొకటి ఇవ్వలేను అంటూ స్పందించారు. నెటిజన్లు కూడా ఆమె విజయం పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వయసులోనూ ఇంత ఫిట్నెస్, ఇంత స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చూపడం గొప్ప విషయమే అంటూ కొనియాడారు. కోవిడ్ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ప్రగతి ఫిట్నెస్ ను లైఫ్ మిషన్ గా మార్చి ఇప్పుడు ఛాంపియన్ గా నిలవటం నిజంగా ప్రేరణగా నిలుస్తోంది. ఆమెకు అభినందనలు తెలుపుతూ మరిన్ని మెడల్స్ ఆశిస్తూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.